మీ ఫస్ట్ సినిమా పాట ఏది సార్? అదే ఆర్య 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, ఇది రాశాను. అది ఆర్య 2 సినిమాలో. దాదాపు ఈ సినిమా వచ్చి దాదాపు ఒక 15 years దాటింది అనుకుంటా కదా. 14 years అంతే, 15 years. దాని తర్వాత ఏం రాశారు? దాని తర్వాత చాలా రాశాను. మిస్టర్ పర్ఫెక్ట్ రాశాను. మిస్టర్ పర్ఫెక్ట్ డోలు 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 బాజీ అని ఉంటుంది దాంట్లో. అది వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ది. దానికి ఒక అక్కినేని గారి అవార్డు ఆయన చేతుల మీదుగా వచ్చింది ఆ సినిమా పాటకి. అండ్ ఈ ఉప్పినంత ప్రేమకి ఆ రేడియో మిర్చి అవార్డు బెస్ట్ అప్కమింగ్ లిరిసిస్ట్ వచ్చింది అవార్డు ఫస్ట్ 2 పాటల్లోనే. అప్పుడు ఉప్పినంత ప్రేమకి అది కూడా అక్కడ ఒక సంచలనం ఆ టైంలో. అది బన్నీ గారి నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? బన్నీ గారు క్యాజువల్గా బాగుంది, నైస్ అంటే ఎలా ఉంటుంది సార్, ఇప్పుడు ఎవరు ప్రత్యేకించి ఈ కథానాయకులు కానీ ఎవరైనా వేదికల మీద ఏదైనా కలిస్తే ఒకసారి షేక్ హ్యాండ్ అలా ఉంటుంది, కానీ ప్రత్యేకించి ఎవరికి ఫోన్లు అలా చేస్తారు నాకైతే తెలియదు, నాకు ఎప్పుడు రాలేదు. అలా ఎవరు ఉండరేమో హీరోస్. చెప్పాలంటే ఆన్ స్క్రీన్ మొత్తం కూడా ఆ పాట మొత్తం వాళ్ళే ఉంటారు, హీరో హీరోయిన్ వాళ్ళే ఉంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ ఏంటంటే దానికి రైటర్ ఉంటాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, చాలా ఉంటుంది, వర్క్ వేసి ఉంటాయి. వీళ్ళు అంతా కలిస్తే అది అవుతుంది కదా. సో అందుకే అడిగాను అనమాట. అంటే ఏమో కొద్ది మందికి అలా ఒకవేళ ఏమైనా అలా వస్తాయో కానీ మరి నాకు ఇంతవరకు నా కెరీర్ మొదలు ఇప్పటివరకు నాకు ఎవరు వేదిక మీద కలిస్తే నైస్. ఇప్పుడు నాగార్జున గారి పాట రాశాను, ఇది సొగ్గాడే చిన్నాయన. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది అని పాట. అది సూపర్ సాంగ్. అది వేదిక మీద నాగార్జున గారు ఏయ్ బాలాజీ నైస్ సాంగ్ బాగా రాశావు అది రాశాను. దాని తర్వాత దాని సీక్వెల్ బంగారు రాజులో రాశాను 2 పాటలు. అప్పుడు కూడా చెప్పారు నాగార్జున గారు, అలా వేదిక మీద కలిసినప్పుడు చెప్తారు. అంటే ఏదో ప్రత్యేకించి ఫోన్ చేసి అన్నది ఉండదు నాకు తెలిసి అలా. అంటే ఇటు అల్లు అర్జున్కి రాశారు, మన ప్రభాస్కి రాశారు, దాంతోపాటు నాగార్జున గారికి రాశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారికి రాశారు. నెక్స్ట్ ఫర్దర్ ఇంకేమున్నాయి? ఫర్దర్ ఇప్పుడు నేను ప్యారడైజ్ ఒకటి రాస్తున్నానండి. మన నాని గారిది రాశాను, మధ్యలో ఎంసీఏ ఒకటి రాశాను కదా మీకు చెప్పలేదు. ఏమండో ఈ నాని గారు చెప్పండో ఈ చిన్ని గారు, అది పెద్ద హిట్. మీ అన్ని హిట్ ట్రాక్ రికార్డ్సే కదా సార్, కానీ అసలు మీరు కనబడలే, కానీ మీ పాటలు మాత్రం కనబడుతున్నాయి. చాలా ఎక్కువ వెళ్ళి మరి అలా అయితే F2లో గిర్రా 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 తిరుగుతాందే బుర్రా అదో పాట దాంట్లో రాసి F2లో. దాని తర్వాత బంగారు రాజు మన ఇప్పుడు ప్యారడైజ్ అంటున్నారు కదా, ఆ ప్యారడైజ్ అయిపోయిందా రాయటం? లేదు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇంకా వండుతున్నాను అనమాట వేడిగా. అది ఇంకా అవస్థ. ఇంకా దానికి మ్యూజిక్ అనిరుద్ధ్ గారు, అలాగే దుల్కర్ సల్మాన్ సినిమా ఒకటి రాస్తాను. అంటే ఇప్పుడు ప్యారడైజ్ అంటున్నారు కాబట్టి అంటే అది అంటే